ఈ సంవత్సరం మరి క్రిస్మస్ విత్ పెర్సిక్యూటెడ్ ఈ క్రిస్మస్ కార్యక్రమంలో మన ప్రియులు రెవరెండ్ డాక్టర్ గంటెల ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. అందరూ సరి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. వీఆర్ గోయింగ్ టు హియర్ ది వర్డ్ ఫ్రమ్ క్రిస్మస్ విత్ ద పర్సిక్యూటెడ్. మరి ఈరోజు ఈ ఉత్సవానికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభునందు జతపని వారైనటువంటి, ముఖ్యంగా సువార్త పరిచర్యలో ముందుండి హింసకు తట్టుకుంటూ నిలబడుతూ ఒక ధన్యకరమైనటువంటి పరిచర్య చేస్తున్న ప్రియ సోదర సోదరి మనులందరికీ, వారితో పాటు మరి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన రెవరెండ్ ఫ్రాంక్లిన్ గారికి, మరి ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి మరి రెవరెండ్ డానియల్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి చిరంజీవి గారు, ఇతరత్ర మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రభు ప్రశస్త నామంలో శుభాలు, క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా నేను తెలియజేస్తున్నాను. నిజానికి మనకు వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు వారు సాక్షాత్తు మాట్లాడిన మాటలు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఎవరైతే నీతి నిమిత్తమో హింసింపబడతారో వారు ధన్యులు, నా నిమిత్తము హింసింపబడేవారు కూడా ధన్యులు అని ఆయన పక్కనే 10-11 వచనాల్లో మనకు చెప్పడం మనం చూస్తాం. కనుక ఇందాక సోదరులు చెప్పినట్టుగా మాలాంటి స్పీకర్ల కంటే, లేక చాలామంది బిషపులు, నాయక గణానికంటే, పాస్టర్ల కంటే మీరు చాలా ధన్యులు. కనుక మీకు ఈ రోజున ఇలాగా మరి వాక్య పరిచర్య చేయడానికి అర్హత లేని నాకు దేవుడు ధన్యత ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఫ్రాంక్లిన్ గారికి కూడా నా కృతజ్ఞత నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. 3 విషయాలు ఈ రోజున క్లుప్తంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ చేతులు ఎత్తారు వాక్యం వినాలని, కానీ ఇప్పటికే మీరు చాలా అలసిపోయారు. సో మీ కళ్ళు అలసిపోయి ఉంటాయి, మీ చెవులు కూడా అలసిపోయి ఉంటాయి, మీ మనసులు కూడా నీరసించి ఉంటాయి, ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. అంచేత క్లుప్తంగా మాట్లాడాలని నేను ఉద్యుక్తుడయ్యాను. ద రీజన్స్ ఫర్ పర్సిక్యూషన్ అండ్ ద రేషనలైజేషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అండ్ ద రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. శ్రమకు హింసకు కారణాలేమిటి, శ్రమను హింసను తీసుకువచ్చే వాళ్ళు దాన్ని ఎలా సమర్థించుకుంటున్నారు, ఆ శ్రమకు హింసకు క్రైస్తవ ప్రతిస్పందన ఏమిటి, ఈ 3 విషయాలని మనం ఈ రోజున వాక్యానుసారంగా మనము విశ్లేషించుకోవడానికి, విశ్లేషణాత్మకంగా మనం తలపోసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. శ్రమ కొన్నిసార్లు మన వల్ల కూడా వస్తుంది, ప్రతిసారి క్రీస్తు వల్లనే రాదు. కొన్నిసార్లు మనం ఒక భ్రమలో ఉంటాం, క్రైస్తవుడికి వచ్చిన ప్రతి శ్రమ నీతిని బట్టే వస్తుందని, క్రీస్తుని బట్టే వస్తుందని మనం అనుకుంటాం. అది పొరపాటు. మనం గీత గీసుకోవాలి. ఎక్కడ మన పొరపాటు వల్ల శ్రమ వచ్చింది, ఎక్కడ సువార్త వల్ల, క్రీస్తు వల్ల, నీతిగా బ్రతకడం వల్ల, సద్భక్తితో బ్రతకడం వల్ల శ్రమ వచ్చిందనేది మనం గీత గీసుకోవాలి. ఆ డిజర్న్మెంట్, ఆ వివేచన మనకు లేకపోతే మనం అనవసరమైనటువంటి సానుభూతిని కోరుకుంటాం. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులమైన మనం, క్రైస్తవ కాపరులుగా ఉన్న మనం, లేదా క్రైస్తవ సేవకులుగా, పరిచారకులుగా మరి ఉన్న మనం కూడా తప్పిదాలు చేస్తాం. కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం వల్ల కావచ్చు, కొన్నిసార్లు మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల కావచ్చు. ఉదాహరణకి మనం పర్మిషన్ తీసుకోకుండా చర్చి కట్టామనుకోండి, అది నీతి నిమిత్తం వచ్చినటువంటి శ్రమ కాదు అని తమరు గుర్తించాలి. మనము ఖచ్చితంగా ఉండాలి. మనం ఖచ్చితంగా ఉంటూ మనము క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా మనం పరిచర్య చేస్తున్నప్పుడు మనకు వచ్చిన శ్రమ అది క్రీస్తు నిమిత్తం వచ్చిన శ్రమ,
సువార్త నిమిత్తం వచ్చిన శ్రమ, నీతి నిమిత్తం, భక్తి నిమిత్తం వచ్చిన శ్రమ. ఈ శ్రమ, హింస వచ్చినప్పుడు ప్రభు మన పక్షాన ఉంటాడు. ఇది మనం మొదట క్లారిఫై చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు, లేకపోతే మనకి వాక్యంలో, ముఖ్యంగా కొత్త నిబంధనలో మనకి అనేకమైనటువంటి విషయాలు మనకి కనబడుతున్నాయి. ఆయన పలుమార్లు ఈ మాటలు అన్నారు. మత్తయి సువార్త 5:11లోను, మత్తయి సువార్త 10:22లోను, మత్తయి సువార్త 24:9లోను ఆయన నా నిమిత్తము లేక నా నామము నిమిత్తము మీరు హింస పొందితే మీరు ధన్యులు, లేక మీరు ఖచ్చితంగా హింస పొందుతారు అని చెప్పడం మనం చూస్తాం. ఒకవేళ మనం పొందే శ్రమకు, మనం ఎదుర్కొనే హింసకు క్రీస్తు అనే వ్యక్తి కారణమైతే మనం నిజంగా ధన్యులం. ఎందుకు కారణం అవుతారంటే క్రీస్తు అనే వ్యక్తి, ఆయన ముందుగానే చెప్పారు, లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకం ఆయన్ను సిలువ వేసింది కనుక మనల్ని కూడా ఖచ్చితంగా సిలువ లాంటి శ్రమల పాలు చేస్తుంది. ఈరోజు చాలామంది పాస్టర్లు చెప్తున్నట్టుగా మన హైదరాబాద్లో చాలా చోట్ల యేసుప్రభులోకి రాగానే ఆశీర్వాదాలు వచ్చాయి. యేసుప్రభులోకి రాగానే అమెరికా సంబంధం వచ్చేయడమో, లేకపోతే డాక్టర్లు ఇంజనీర్లు అయిపోవడమో, లేకపోతే కడుపులో గడ్డపోవడమో, లేదా బిడ్డ పడ్డమో జరిగిపోదు. నిజానికి క్రైస్తవ్యానికి, నిజమైన క్రైస్తవ్యానికి గీటురాయి ఏంటంటే, నిజమైన క్రైస్తవ భక్తికి గీటురాయి ఏంటంటే హింసను ఎదుర్కోవడం. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు తప్పక హింస నొందుతారు. ఆశీర్వాదం తప్పక వస్తుందని ఎక్కడ లేదు, కానీ శ్రమ, హింస మటుకు తప్పక వస్తుంది. సో క్రైస్తవ్యానికి, నేను నిజమైన క్రైస్తవంలో ఉన్నానా లేదా, నేను నిజంగా భక్తి చేస్తున్నానా లేదా అన్నదానికి గుర్తు, గీటురాయి ఏమిటంటే మనం శ్రమను, హింసను ఎదుర్కోవడం. ఎందుకంటే క్రీస్తు మార్గం లోక మార్గానికి అభిముఖంగా ప్రయాణం చేస్తుంది. క్రీస్తు తత్వం లోక తత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. The moment you become the disciple of Christ, you start going against the tide and the trend of the world. యేసుక్రీస్తు శిష్యులమైంది మొదలు మనం నిజంగా ఆ శిష్యరికాన్ని మనం పాటిస్తే, ఆయన దగ్గర మనం ఆ శిష్యరికం చేస్తూ ఉంటే ప్రతిదినం లోకానికి వ్యతిరేకంగా మనం ప్రయాణించి తీరుతాం. ఎప్పుడైతే అది జరుగుతుందో, అది ఇంట్లో ఉండొచ్చు శ్రమ, అది వీధిలో ఉండొచ్చు, అది పక్కింటి వాడితో ఉండొచ్చు, అది ప్రభుత్వంతో ఉండొచ్చు, అది ఒక మతోన్మాదుల గుంపుతో ఉండొచ్చు, అది ఎవరితోనైనా ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. యేసుక్రీస్తు వారు అందుకనే ఎక్కడ దాచిపెట్టలేదు. హీ నెవర్ మిన్స్డ్ వర్డ్స్. ఆయన అటు ఇటు కలిపి కర్ర ఎరగకుండా, పాము చావకుండా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు, మీరు హింస నుండి తీరుతారు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఒక క్రైస్తవుడు అసలీనా నకిలీనా తెలుసుకోవాలంటే హింస వచ్చి తీరాలి. హింస మీద పడినప్పుడు అసలు క్రైస్తవుడు దేవుణ్ణి హత్తుకుంటాడు. ఒక మిషనరీ అంటాడు, ఒకవేళ శ్రమ, హింస నన్ను క్రీస్తుకి దగ్గర చేస్తే ఎంత శ్రమ అయినా, ఎంత హింస అయినా రానివ్వండి అంటాడు. ఇఫ్ ద సఫరింగ్ అండ్ పర్సిక్యూషన్ can make me closer to Christ, then whatsoever, అది ఎలాంటి హింస అయినా, అది ఎలాంటి శ్రమ అయినా రానివ్వండి, నేను ఆహ్వానిస్తానంటాడు. అది ధన్యత. కనుక ఇక్కడ తేలిపోతుంది అన్నమాట. హింస వచ్చినప్పుడు ఒక రకంగా మనం మన ఆర్ఎస్ఎస్ సోదరులకి, ఇందాక చెప్తున్నా మన నక్సలైట్ సోదరులకి, లేకపోతే
మనల్ని హింస పెడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులకి, అవినీతి అధికారులకి, తప్పుడు కేసులు బనాయిస్తున్న వారికి మనం ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దే ఆర్ పుషింగ్ అస్ టువర్డ్స్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. నా భక్తిని పెంచుకోవడానికి, నా భక్తిని సాధించుకోవడానికి, ఎందుకంటే భక్తిని సాధకం చేయాలని, భక్తి కోసం ప్రయాసపడాలని, భక్తి తనంతట తానే పుట్టదని పౌలు తిమోతికి రాసిన పత్రికలో, మొదటి పత్రికలో సుస్పష్టం చేశాడు. సో భక్తి సాధకం చేసుకోవడానికి, భక్తిని అభ్యాసం చేయడానికి, భక్తి చేయడం అనేది ఒక ఆధ్యాత్మిక కసరత్తు కనుక దానికి నన్ను ప్రేరేపించే శత్రువులు వీళ్ళు. థ్యాంక్స్ టు గాడ్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి మనం అందుకనే సంతోషించాలి. ఇది ద పాజిటివ్ అవుట్లుక్ ఆఫ్ సఫరింగ్, క్రిస్టియన్ సఫరింగ్ అండ్ పర్సిక్యూషన్. హింసకు, శ్రమకు మనం వాటిని చూస్తున్నప్పుడు ఒక సానుకూల దృష్టిపదంతో, వాక్యానుసారమైన సానుకూల దృష్టిపదంతో దాన్ని మనం చూడాలి. ప్రభు అన్నాడు, హింస మీ మీద పడినప్పుడు, శ్రమకు మీరు లోనైనప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి. వాక్యానుసారమైన ఈ దృష్టిపదం మనకి లేదనుకోండి, మనం సంతోషించలేము. మనం ఎవరో ఒకళ్ళ సానుభూతి కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాం, లేక ఇతరుల్ని చూసి మనము ఏమిటి వాళ్ళందరూ ఇంత ఆశీర్వాదం పొందుతున్నారు, నేనొక్కడినే ఇలా ఎందుకున్నాను అనేటువంటి ఒక దిగులు, గుబులు మనల్ని పట్టుకుంటుంది. ఎందుకంటే ఈరోజు నా టీవీ ఆన్ చేస్తే, యూట్యూబ్ ఆన్ చేస్తే పాస్టర్లు చెప్పేది ఏమిటంటే, మీరు హింస పొందుతారని చెప్పట్లేదు, మీరు శ్రమ పొందుతారని చెప్పట్లేదు, అస్సలు మీరు పాపంతో పోరాడాలని చెప్పట్లేదు, మీకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇంకా నా దగ్గరికి వస్తే ఇంకా ఎక్కువ వస్తాయి అంటున్నారు. ఇక్కడ కానుకిస్తే దీనికి 10 వస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు. ఆరాధనకు వస్తే అప్పులు పోతాయని చెప్తున్నారు. మన ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, మన దేవుడట ఆయన్ని ఆరాధిస్తూ ఉండాలట, ఆయన్ని పొగుడుతూ ఉండాలట. అలా పొగిడి 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 ఆయన ఉబ్బి తబ్బి భయపోతాడట. ఆ తర్వాత మనం ఏం అడిగినా ఇచ్చేస్తాడంట. అలాంటి దేవుడా ఈ దేవుడు? తనకేదో కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడాయన. మన కోసం, ప్రజల్ని ఆకర్షించడం కోసం బడా చర్చిలు కట్టుకొని, ఆ ప్రజలు రాకపోతే, కానుకలు రాకపోతే మెయింటెనెన్స్ కష్టమైపోతుంది కనుక వాళ్ళు విలాసాల్లో తొలతూగడం కోసం ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి దేవుడి స్వరూపాన్నే మారుస్తున్నారు. వీళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళు ఆరాధికులు కాదు. దేవుని స్వరూపాన్ని మార్చే ప్రతివాడు అతడు దైవజనుడైన విగ్రహారాధికుడే. ఇది వాస్తవం. కానీ మీరు ధన్యులు, ఎందుకంటే మీరు హింసను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు, మీరు శ్రమను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. కనుక మనం చూసుకోవాలి, యేసుక్రీస్తు వారి నామాన్ని నేను పట్టుకున్న మరుక్షణం నాకు హింస తప్పదు. మీకు ఒక రకమైన హింస ఉంటుంది, టౌన్లో ఉన్న వాళ్ళకి ఇంకొక రకమైన హింస ఉంటుంది. ఎటొచ్చి హింస ఎవరికి ఉండదంటే, లోకంతో దోస్తీ చేస్తూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి హింస ఏమీ ఉండదు. వాళ్ళు దేవుడి పేరిట చలామణి అవుతారు. ఇందాక ఆయన చెప్తున్నారు కదా, కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది, కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు కొంతమంది అని. A true Christian cannot be comfortable wherever he is or she is in the world. ప్రపంచంలో మీరు ఎక్కడున్నా సరే, ఒక నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలు సౌకర్యవంతంగా కూర్చోలేరు, బతకలేరు. యు ఫీల్ దట్ డిస్కంఫర్ట్, దట్ మ్యూజిక్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి ఆ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది మనకి. రెండవది, హింసకు కారణము ఆయన ఏం చెప్తున్నారంటే, మత్తయి 5:10లో నీతి నిమిత్తము మీరు హింస పొందుతారు అని చెప్తున్నారు. నీతిగా జీవించడం అనడమే నీతి. అంటే ఇది మనం అనుకున్న నీతి కాదు. ఒకప్పుడు అవినీతి, ఇప్పుడు నీతి అయిపోయింది చాలా మందికి. ఒకప్పుడు లంచం తీసుకుంటే అవినీతి, ఇప్పుడు అది నీతి. అలా అది లోకనీతి, అది రాజనీతి కూడా. చాలామంది పాస్టర్స్ కూడా
మున్సిపాలిటీలోనో పంచాయతీ ఆఫీస్లోనో లంచాలు కట్టి పర్మిషన్ తెచ్చుకొని చర్చి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మీటింగ్లు పెడితే రాయేసి పైకి కరెంటు స్తంభం మీదకి వేసి పల్లెటూళ్ళలో విద్యుత్ చౌర్యం చేసి దొంగతనం చేసి వాళ్ళు అద్భుతమైన బహిరంగ సభలు పెట్టి మళ్ళీ దేవునికి మహిమకరంగా జరిగాయి అని చెప్పుకుండే పాస్టర్లు కూడా ఉన్నారు. ఇది నీతి నిమిత్తం పొందే హింస కాదు. దాన్ని ఎవరైనా ఒక ఫోటో తీసి దాన్ని కానీ ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీదకి ప్రభుత్వ అధికారులు వస్తే దానికి మళ్ళీ గగ్గోలు చేసి నేను స్వార్థ సభలు పెడితే ఇలా చేస్తున్నారా అని అనకూడదు. కాబట్టి కబ్జా చేసినటువంటి చర్చిలు కట్టడం, విద్యుత్ చౌర్యం చేసి మీటింగ్లు పెట్టడం, ఇలాంటివి చేస్తే నీతి నిమిత్తం హింస పొందడం కాదు. ఇది ప్రభువు చెప్పినట్టు మనం చేయాలి. నీతి నిమిత్తం జీవించడం అంటే ప్రభుత్వానికి కూడా మనం చట్టానికి లోబడాలి. ఆ చట్టం అన్యాయమైందైతే తప్ప, ఆ చట్టం వాక్య వ్యతిరేకమైందైతే తప్ప, ఆ చట్టం మానవ హక్కుల్ని కాలరాస్తుంది అంటే తప్ప, ఆ చట్టం రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉంది అంటే తప్ప ఆ చట్టానికి మనం లోబడి తీరాల్సిందే. మీకు గుర్తుందో లేదో, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడు కాకుండా పోలేదు. ఆయన మానవుడు అయినప్పుడు కూడా దేవుడుగానే ఉన్నాడు. ఆయన దైవ మానవుడు. ఆయన పరిపూర్ణంగా దేవుడు, పరిపూర్ణంగా మానవుడు. ఆయన ఈ భూలోకంలో జీవించేటప్పుడు దేవుడై ఉండి దేవుడు కానట్టుగా జీవించాడు, అంతేకాని దేవుడు కాకుండా పోలేదు. అటువంటి యేసుక్రీస్తు వారు టెంపుల్ ట్యాక్స్, దేవాలయానికి పన్ను కట్టడం మనం చూస్తాం. పన్ను ఎగవేత కార్యక్రమంలో లేడు ఆయన. ఏ దేవాలయానికి మూల విరాట్టో ఈయన, తలమానికమో మూలకు తలరాయో ఈయనే దేవాలయపు పన్ను కట్టడం మనం చూస్తాం. శిష్యుడిని అడుగుతాడు, వెళ్ళి ఆ చేపను పట్టి దాని నోట్లో ఆ కాయిన్ ఉంటుంది తీసుకెళ్ళి కట్టమని చెప్పడం మనం చూస్తాం. ఇదే యేసుక్రీస్తు వారు కైసరికి పన్ను కట్టమని చెప్పడం మనం చూస్తాం. పౌలు కూడా రోమాపత్రిక 13వ అధ్యాయంలో అధికారులకు లోబడండి, వారు దేవుని సేవకులు, ప్రభుత్వానికి లోబడండి అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి నీతిగా బ్రతకడంలో అంతర్భాగం ఏమిటంటే మనము దైవ చట్టానికి లోబడాలి, దైవ చట్టానికి విరుద్ధంగాని ప్రతి లోక చట్టానికి కూడా లోబడాలి. పేతురు చెప్తాడు తన పత్రికలో, ప్రభువును బట్టి మనుషుల ప్రతి కట్టుబాటుకి లోబడి ఉండుడి. ప్రభువును బట్టి మనుషుల ప్రతి కట్టుబాటుకి లోబడి ఉండుడి. ఎప్పుడు మనుషుల కట్టుబాటుని నేను ఎదిరించాలి, ఎప్పుడు చట్టాన్ని నేను ఎదిరించాలి అంటే అది దైవ చట్టానికి విరుద్ధంగా ఉన్న నాడు నేను ఎదిరించాలి. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ గవర్నమెంట్ కనుక. సో ఈ అవగాహన మనకి ఉండాలి. అప్పుడే నేను నీతి నిమిత్తం బ్రతికినట్టు. అప్పుడు నాకు హింస వస్తే నేను ధన్యుణ్ణి, ప్రభు నా పక్షాన మన పక్షాన ఉంటాడు. పౌలు 3వ విషయం చెప్తున్నాడు, సువార్త నిమిత్తమైన శ్రమానుభవము అంటున్నాడు. పౌలు మాట్లాడుతూ 2 తిమోతి పత్రిక 1:8 సువార్త నిమిత్తమైన శ్రమానుభవము. సువార్త చెప్పినప్పుడు కూడా శ్రమ వస్తుంది, హింస వస్తుంది. ఇందాక ఫ్రాంక్లిన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు నక్సలైట్ సోదరులు సాయం చేసేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పద్ధతిలోకి వీళ్ళు రాకపోవడం వల్ల. సువార్త ఏం చేస్తుంది? మారుస్తుంది మనుషుల్ని. సువార్త ఎప్పుడైతే మనిషి క్యారెక్టర్ని మారుస్తుందో కొంతమంది వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేరు. చేయలేనప్పుడు ఏం జరుగుతుంది? సజ్జన ద్వేషులు అనే మాట మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగంలోనే 2 తిమోతి 3వ అధ్యాయంలోనే మనకు ఒక మాట కనపడుతుంది. ఒక వ్యక్తి ఒక అవినీతిని చేయడానికి పూనుకున్నప్పుడు కళ్ళెదురుగా ఒక సజ్జనుడు కనపడ్డాడు అనుకోండి, అతని కన్ను కుడుతుంది. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఆఫీస్లో అందరు లంచాలు తింటున్నారు అనుకోండి, ఒక సీట్లో కూర్చున్నటువంటి ఒక క్రైస్తవుడు మాత్రం లంచాలు తినట్లేదు అనుకోండి,
ఎలాగైనా ఆయన చేత లంచాలు తినిపించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ కూర్చున్నంతసేపు వీళ్ళకి మనస్సాక్షి కుడుతూ ఉంటుంది, బతకలేరు. సజ్జనుడిని చూసి దుర్జనులు తట్టుకోలేరు. సువార్త ఏం చేస్తుంది? దుర్జనుల్ని సజ్జనులుగా మారుస్తుంది. మనమందరం సజ్జనులు, లోకస్తులందరూ దుర్జనులు అని నేను చెప్పట్లేదు. ఆ భ్రమలో మనం ఉండకూడదు. అందరం పాపులమే, మనమందరం తోటి పాపులం, పాపంలో కొలీగ్స్ మనం అందరం. లోకస్తులు, విశ్వాసులు, అయ్యగారులు, అమ్మగారులు, సామాన్య విశ్వాసులు అందరూ పాపంలో కొలీగులే. బిషప్ గారితో సహా, పోపు గారితో సహా అందరూ పాపంలో కొలీగ్సే. కానీ యేసుక్రీస్తు వారి సువార్త మనల్ని తాకినప్పుడు, మనలో నిజమైన మారు మనసు వచ్చినప్పుడు దుర్జనుడు సజ్జనుడు అవుతాడు. అప్పుడు తోటి పాపికి కష్టం వేస్తుంది. అందుకని సువార్త ఏం చేస్తుందంటే గలిబిలిని సృష్టిస్తుంది. అంచేత హింస చెలరేగుతుంది, శ్రమ సహజంగానే పుడుతుంది మనకు వ్యతిరేకంగా. అంతేకాదు సువార్త ఏం చెప్తుంది? ఈయనే దేవుడు అంటుంది. ఈయన కూడా దేవుడు, ఈయన కూడా మార్గము, ఈయన కూడా సత్యము, ఈయన కూడా పూజించండి అంటే గొడవే లేదు సువార్తతోటి. ఈరోజు చూడండి, మన దేశంలో అర్ధరాత్రి మనకి మైక్ పెట్టి పరీక్షలను కూడా చూడకుండా పిల్లలకి అక్కడ వాళ్ళ దేవుళ్ళ గురించి భజన చేస్తారు. కానీ దానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు, పోలీసు వారు కూడా చేయరు. ఊరేగింపులో దేవుడి పటం పెట్టి, దేవుడి విగ్రహం పెట్టి, డీజేలు పెట్టి చెవులు పగిలిపోయేటట్టుగా, ఈవెన్ హాస్పిటల్ ఏరియా నుంచి కూడా పెద్దలు లేకపోతే గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఏమైపోతారని కూడా లేకుండా, ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి పర్మిషన్లు వచ్చేస్తాయి. కానీ ఒక చిన్న మెగాఫోన్ ఫోన్ పెట్టుకొని మీరు ఒక వీధిలో సువార్త చెప్తూ ఉంటే మీకు వెంటనే ఆటంకం కలుగుతుంది. ఎందుకని? సువార్త ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి ప్రచారం చేస్తుంది. ఎవరికి లేదు ఈరోజు ప్రచారం? ఇదిగో వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, ఇదిగో వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అంటారు వాళ్ళు. కానీ వాళ్ళ యొక్క సంస్థల పేర్లే ఫలానా ధర్మ ప్రచార సంస్థ అని వాళ్ళ సంస్థల పేరే వాళ్ళు రాసుకున్నారు. అలాగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తారు. ఈ మధ్య నేను నిజామాబాద్ వెళ్తున్నాను ఒక మీటింగ్లో మాట్లాడడానికి నా స్నేహితులతో కలిసి. అక్కడ కొంతమంది జైన్ సాధువులు బట్టలు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీద. అంతకంటే ప్రచారం ఏముంటుంది చెప్పండి? రోడ్డును పోయే వాళ్ళందరూ వాళ్ళని ఎంతగా చూస్తున్నారు, వాళ్ళని ఎవరు ఆపరు. అదే మీరు హైదరాబాద్ పట్టణంలో ఎవరైనా బట్టలు లేకుండా నడవండి, వెంటనే పోలీసులు తీసుకెళ్ళిపోతారు. మతం పేరిట మీరు అది పని చేశారనుకోండి, ఓ అది చాలా గొప్ప విషయం. సువార్తను మాత్రమే ఎందుకు ఎదుర్కొంటారు అంటే, సువార్త ఒక విశిష్టమైన విషయాన్ని చెప్తోంది, ఒక ప్రత్యేకమైన క్లెయిమ్ చేస్తోంది. ఈయనే దేవుడు, ఈయనే ముక్తికి మార్గము, ఈయన తప్ప వేరొకడు లేడు అన్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది, కష్టం వేస్తుంది. ఆ సువార్త పనిని మన భుజస్కంధాలపైన ఆయన వేశాడు. మీ మీద మాత్రమే వేయలేదు, ప్రతి విశ్వాసి మీద ఈ సువార్త పని ఉంది. కానీ కొందరు చెయ్యట్లేదు, అందుకని వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు. మీరు చేస్తున్నారు, అందుకని మీరు కాన్ఫ్లిక్ట్ జోన్లో ఉన్నారు. మీరు ధన్యులు. అందుకనే మనకు హింస తప్పనిసరి. యేసుక్రీస్తు వారు ఇంకొక క్లూ కూడా మనకి ఇస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, యోహాను సువార్త 16:2లో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. మీకు గుర్తుందో లేదు, సౌలు క్రైస్తవ సంఘాలని హింసించి విపరీతంగా ఆయన అది సేవ అనుకున్నాడు. ఆయన గుర్రం నుంచి కింద పడేదాకా తెలియలేదు అది సేవ కాదని. మరి సౌలు పాత నిబంధనని కాచివడపోసినవాడు, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు, యెహోవా దేవుణ్ణి నిష్ఠా గరిష్ఠతతో పూజించిన, భక్తి చేసిన పరిసయ్యుడు.
బెన్యామీను గోత్రీయుడు, యూదులకే యూదుడు. ఇటువంటి వాడే అపార్థం చేసుకుంటే మరి ఒక అన్యుడు, ఒక మతోన్మాది, ఇది దేవుడి సేవ? క్రైస్తవుల్ని చంపడం, హింసించడం, కొట్టడం, కోర్టులకు ఎడవడం, రోడ్డు మీదకి ఎడవడం, వాళ్ళ పరువు తీయడం, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం, ఇది దైవ సేవను అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దే హ్యావ్ ఎ ఫాల్స్ ఐడియా ఆఫ్ గాడ్. When you have a false idea of God, you will have a false idea of God's service even. దేవుడు ఎవరో నాకు సరిగా తెలియనప్పుడు దేవుడి సేవ ఏంటో కూడా నాకు సరిగా తెలియదు. దేవుణ్ణి నేను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు దేవుని సేవ కాని దాన్ని కూడా నేను దేవుని సేవ అనుకుంటాను. అంచేత హింస తప్పదు. యేసుక్రీస్తు వారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు పక్క వచనంలోనే 16:3 యోహాను సువార్త. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. వారికి దేవుడు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే హింసింపబడి వారిని చూసి సానుభూతి చెందుతాం కదా మనం. ఏమండి, ఎవరినైనా ఒకళ్ళు వచ్చి ఇంకొకళ్ళని కొడుతుంటే, ఏ వచ్చి బీని కొడుతుంటే ఎవరి మీద సానుభూతి చూపిస్తారు? బి మీదే సానుభూతి చూపిస్తారు. కానీ మనకి ఈ విషయం కానీ అర్థమైతే హింసింపబడుతున్న వారు హింస చేస్తున్న వాళ్ళని చూసి సానుభూతి చెందాలి. సానుభూతి అంటే ఏమిటి? సహా అనుభూతి. యేసుక్రీస్తు వారు యథాతథంగా అదే చేశారు. సిలువ పైన ఆయన్ని దూషిస్తున్నప్పుడు, ఆయన్ని హింసించి సిలువకి ఎక్కినప్పుడు ఆయన ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వారికి ఆ దేవుడు తెలుసుంటే, ఆ దైవ కుమారుడు ఈయనని తెలుసుంటే, వారిని రక్షించడానికి ఆయన వచ్చాడని, సిలువలో చనిపోతున్నాడని తెలుసుంటే వాళ్ళ పని చేయరు. నిజానికి చుట్టూ ఉన్న వాళ్ళు యేసుక్రీస్తుని సానుభూతి చూపించట్లేదు. వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. నువ్వు ముందు దిగి తర్వాత మమ్మల్ని రక్షించంటున్నారు. కానీ ఆయన తన హింసకుల మీద సానుభూతిని చూపిస్తున్నాడు. సానుభూతి ఎప్పుడు వస్తుంది? అవతలి వాడు ఆ పని ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థమైన నాడు నేను అవతల వాడి పైన సానుభూతి చూపిస్తాను. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద మీరు చూడండి, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడమో, ఒక దుర్భాషలాడడమో, లేకపోతే ఎవరినైనా ఏదైనా రోడ్డు పైన విపరీతంగా ప్రవర్తించడమో చేస్తే దగ్గరికి వచ్చి చూసిన తర్వాత వాడు తాగి ఉన్నాడని తెలిసింది అనుకోండి, వెంటనే ఏమంటారు ప్రజలు? పోన్లేండి సార్, తాగి ఉన్నాడులేండి సార్ అంటారు. సానుభూతి ఎవరి మీద చూపించాలి? తప్పు చేసినట్టు మీద చూపించకూడదు. నిజానికి తప్పును భరిస్తున్న బాధితుడి మీద చూపించాలి కదా. కానీ తప్పు చేస్తున్న వాడి మీద సానుభూతి ఎందుకు చూపిస్తుంది సమాజం? పాపం వాడు తెలియక చేస్తున్నాడు, ఆ తాగిన మత్తులో ఉన్నాడు, ప్రసాదు మత్తులో ఉన్నాడు, ప్రభుత్వ సారాయి దుకాణం మత్తులో ఉన్నాడు కనుక వాణ్ణి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా వీడు ప్రభువుని ఎరగలేదు. అప్పుడు మనకి ద్వేషం బదులు ఏమొస్తుంది? ప్రేమ వస్తుంది. మనం రెస్పాన్స్లో యేసుక్రీస్తు మాటల్ని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ పర్సిక్యూషన్. ఎందుకని శ్రమ అనివార్యం క్రైస్తవుడికి, సేవకుడికి, స్వార్థ పనిలో ఉన్నవాడికి. రేషనలైజేషన్ ఆఫ్ పర్సిక్యూషన్. ఈ ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో ఈ హింసకులు ఉన్నారే, వీళ్ళు ఈ హింసను సరి అయినదే అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మనం ఇందాక ఒక రీజన్ చూసాం. కానీ వాళ్ళు మనకు చెప్తున్న రీజన్స్ ఏమిటంటే రేషనలైజ్ చేసుకుంటున్నారు, దాన్ని సమర్థించుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు సంస్కృతిని పాడు చేస్తున్నారు, మా దేశ సంస్కృతిని మీరు పాడు చేస్తున్నారు. నిజమేనా ఇది? క్రైస్తవం ఈ దేశ సంస్కృతిని పాడు చేసిందా, బాగు చేసిందా? ఈ దేశ సంస్కృతిలోనే, ఈ దేశ సంస్కృతి గొప్పదే కాదనట్లా, కానీ వాళ్ళు చెప్తున్నంత గొప్పది కాదు. ప్రతి దేశ సంస్కృతిలో కూడా మంచి ఉంటుంది,
చెడు కూడా ఉంటుంది. ఒక్క భారతదేశ సంస్కృతిలో చెడు ఏమాత్రం లేని 100% మంచున్న సంస్కృతి కాదు ఇది. సంస్కృతి అంటే ఏమిటి? మనిషి సృష్టించుకున్నది సంస్కృతి. మనిషిని సంస్కరించుకోవడానికి, ఇలా జీవించడానికి కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటే సంస్కరించేది సంస్కృతి. ఇది మానవ కల్పితం, ఇవి మానవ పద్ధతులు, ఇవి మానవ కట్టుబాట్లు. మనిషిలో ఎలాగ లోపం ఉంటుందో మనిషి సృష్టించిన పద్ధతుల్లో కూడా లోపం ఉంటుంది, ఉండి తీరుతుంది. అంచేత ప్రతి సంస్కృతిలో, అది పాశ్చాత్య దేశాల సంస్కృతిలోనైనా భారతదేశ సంస్కృతిలోనైనా లోపాలు ఉంటాయి. దాన్ని సదరు వ్యక్తులు ఒప్పుకొని తీరాలి. ఈ దేశ సంస్కృతిలో ఎన్నో మంచి విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశ సంస్కృతిలో సతీసాగమనం లేదా? భార్య చచ్చిపోతే భార్య చితిపైన భర్తను కాలుస్తారా? చచ్చినా కాల్చరు. 3 నెలల్లో తిరిగి పెళ్లి చేస్తారు. కానీ భర్త చనిపోతే భర్త చితిపైన భార్యను కాలుస్తారు. ఇది విలియం కేరీ వచ్చిన తర్వాత, విలియం కేరీకి రాజా రామ్మోహన్ రాయ్ పరిచయం అయిన తర్వాత, వారిద్దరి శ్రమ వల్ల, కృషి వల్ల ఇది రూపుమాపబడింది. మనము చూస్తే ఈ భారతదేశంలో ఆడపిల్లలు చదువుకునే వాళ్ళ, క్రైస్తవులు వచ్చిన తర్వాత ఆడపిల్లలు చదువుకుంటున్నారు. బ్రాహ్మణుల్లో చదువు ఉండేది అప్పట్లో, కానీ బ్రాహ్మణ ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి వీల్లేదు. మొట్టమొదటి కో ఎడ్యుకేషన్ పాఠశాల స్థాపించిన వాడు విలియం కేరీ, క్రైస్తవ మిషనరీ. అన్ని కులాల వాళ్ళు చదువుకునే వాళ్ళ? లేదు. అన్ని కులాల వాళ్ళు ఒకే బెంచిలో కూర్చొని పక్క పక్కన కూర్చొని చదువుకునే వాళ్ళ? ఇదంతా క్రైస్తవ మిషనరీల సాఫల్యం కదా, కృషి కదా, ఆశీర్వాదం కదా. ఈ దేశాన్ని ఆశీర్వదించింది క్రైస్తవం. ఒకప్పుడు ఈ దేశంలో కుష్ఠరోగుల్ని నిట్టు నిలువుగా కాల్చేసేవాళ్ళు, సజీవ దహనం చేసేవాళ్ళు, ఇంకొకరికి రోగం అంటుకోకుండా. కానీ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత కుష్ఠరోగులకి రిహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చాయి. ఈ దేశంలో బాల్య వితంతువులు ఉండేవాళ్ళు. విలియం కేరీ బెంగాల్లో గడ్డపైన కాలు పెట్టేటప్పటికి 50,000 మంది బాల్య వితంతువులు ఆనాడే ఉన్నారు. 200 సంవత్సరాల క్రితం మాట. కానీ ఈ రోజున బాల్య వితంతువులు లేరు. చెప్పండి, మీరు కూడా చరిత్ర చదవండి. నేను పాస్టర్స్కి చెప్పేది, ఇవాంజలిస్టులకి చెప్పేది ఏమిటంటే, ప్రీచర్లకి చెప్పేది ఏంటంటే, మీరు బైబిల్ చదవకుండా, ప్రపంచాన్ని చదవకుండా ఇక్కడికి వచ్చి ఆత్మ అందుకుంటాడులే అని చెప్పి మీరు ఇష్టానుసారంగా మాట్లాడేయకూడదు. మీరు ఏం చేశారు? భారతదేశాన్ని క్రైస్తవం ఎంత ఆశీర్వదించింది మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఒక ధైర్యంతో లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పగలుగుతారు. స్వార్థ సంస్కృతిని మరింత సంస్కరించిందే తప్ప, స్వార్థ భారతీయుణ్ణి మరింత సంస్కరించిందే తప్ప, మరింత ఆశీర్వదించిందే తప్ప స్వార్థ నాశనం చేయలేదు. స్వార్థ ఏం చేస్తుందండి? మహా అయితే తాగుబోతుని తాగకుండా చేస్తుంది, భార్యను కొట్టేవాడిని కొట్టకుండా చేస్తుంది, హంతకుణ్ణి దయార్థ హృదయుడిగా మార్చేస్తుంది, ఒక పతితను పునీతురాలిగా మార్చేస్తుంది, ఒక అబద్ధాల కోరును నిజాయితీపరుడుగా మారుస్తుంది. ఏం చేస్తుంది స్వార్థ? మహా అంటే బాగే చేస్తుంది, చెడు చెయ్యదుగా స్వార్థ. కాబట్టి స్వార్థ చెప్పడం దేవుడు మనకిచ్చిన అంతిమ బాధ్యత మాత్రమే కాదు, స్వార్థ చెప్పడం మన సామాజిక బాధ్యత. సువార్త చెప్పకపోతే దేవుడు మనల్ని లెక్కడగడమే కాదు, మన దేశానికి మనం కీడు చేసిన వాళ్ళం అవుతాం. సువార్త చెప్పకపోతే, సువార్త చెప్పడం వల్ల మన సమాజాన్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాం. కుటుంబాలు బాగుపడతాయి, వ్యక్తులు బాగుపడతారు, సమాజం బాగుపడుతుంది, దేశానికి నీతిగల నాయకులు పుడతారు, పెరుగుతారు, మనం అందించగలుగుతాం. సువార్త స్వార్థంతో చేసేది కాదు, సువార్త ఒక మత మార్పిడి కాదు, సువార్త సామాజిక బాధ్యత. ఇది మనం తెలుసుకోవాలి.
వాళ్ళు ఇంకేమంటున్నారు? బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు, అందుకనే మేము ఈ పనులు చేస్తున్నాం. మన ఈ మధ్యన టాటా హాస్పిటల్ బాంబేలో వెరీ రీసెంట్ న్యూస్, మీరు చదివారో చదవలేదో కొంచెం పేపర్ కూడా చదవండి. ఎందుకంటే మీరు లోకానికి సువార్త చెప్పాలంటే లోక వార్త కూడా మీకు తెలియాలి, సువార్త ఒకటే కాదు. మీకు ఇతర వార్తలు తెలిస్తేనే ఇది ఒక్కటే సువార్త ఎందుకో మీకు అర్థమవుతుంది. వార్త వర్సెస్ సువార్త మీకు తెలిసినప్పుడే, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం మీకు అర్థమైనప్పుడే మీరు సువార్త సరిగా చెప్పడానికి వీలవుతుంది. ఏమైంది? టాటా హాస్పిటల్ ఎదురుగా ఉచిత భోజనాలు పెడుతున్నారు. ఉచిత భోజనాలు పెడుతూ ఉంటే ఒక ముస్లిం మహిళ వచ్చింది బురకా వేసుకుని. ఆ వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, మీరు జై శ్రీరామ్ అంటే తప్ప మీకు భోజనం పెట్టాం. ఆవిడ పోట్లాట కూడా, పాపం పోట్లాట కూడా చేసింది ఆవిడ. నువ్వు అంటే అను, తీసుకో ప్లేట్ తీసుకో, భోజనం తీసుకో, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి. అక్కడ ఉన్న కొంతమంది జర్నలిస్టులు కూడా వాళ్ళని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తే ఎంత అడమెంట్గా, ఎంత తలబిరుసుతనంతో వాళ్ళు మాట్లాడుతున్నారో. చాలాసార్లు మీరు వీడియోలు చూసుంటారు, ముస్లింల్ని చెంప మీద కొట్టి జై శ్రీరామ్ అనమని, లేకపోతే క్రైస్తవుల్ని తీసుకెళ్లి బొట్లు పెట్టి జై శ్రీరామ్ అనమని. ఏది బలవంతపు మత మార్పిడి? నువ్వు ఈరోజు భోజనం పెడుతున్నావు, మహా అంటే 100 మందికో 200 మందికి పెడతావు నువ్వు భోజనం. క్రైస్తవ మిషనరీలు ఈ దేశంలో వందల సంవత్సరాలుగా విద్య ద్వారా, వైద్యం ద్వారా సేవ చేశారు. ఇదే విద్యాలయంలో లాల్ కృష్ణ అద్వానీ చదువుకున్నాడు. ఇదే విద్యాలయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చదువుకున్నాడు. ఇదే విద్యాలయంలో మన కాన్స్టిట్యూషన్ రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు. ఇదే విద్యాలయంలో గాంధీ, నెహ్రూ, లేక బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబుల్ కలాం ఆజాద్, మీరు ఎవరినైనా స్వాతంత్ర సమరయోధుణ్ణి, ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఇదే క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఒక్కళ్ళైనా మారారా? అక్కడున్న టీచరమ్మో, అక్కడ ఉన్నటువంటి టీచర్ గారు, హెడ్ మాస్టరు చెంప మీద 2 కొట్టి, నువ్వు జై క్రీస్తు, జై యేసు అంటే తప్ప, జై శ్రీ యేసు అంటే తప్ప నీకు చదువు చెప్పను రా అని అన్నారా ఏనాడైనా? ఈ రోజుకి క్రైస్తవ వైద్యాలయాల్లో మీరు సిఎంసి వెల్లూరు, సిఎంసి లూధియానా, సెయింట్ జాన్స్ బెంగళూరు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బలవంతంగా వాళ్ళు మతం రుద్దట్లేదు. వాళ్ళ హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మత భేదం లేకుండా, కుల భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. కనుక యూ కెనాట్ రేషనలైజ్. మన మీద జరుగుతున్న దాడికి వాళ్ళ దగ్గర నిజానికి కారణాలు లేవు, అబద్ధాలు మాత్రమే చెప్తున్నారు. మనం ఏం చేయాలి? ఆ అబద్ధాలకు మనం కౌంటర్ ఇవ్వాలి, సత్యమేంటో చెప్పాలి. సంస్కృతిని పాడు చేశారు అని అనగానే మీరు సంస్కృతిని ఎంత బాగు చేశారో గత 200 సంవత్సరాల్లో మీరు చెప్పగలగాలి, మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. వారు బలవంతపు మత మార్పిడి చేస్తున్నారు అనగానే బలవంతపు మత మార్పిడి ఎందుకు సాధ్యం కాదో క్రైస్తవంలో మీరు వాళ్ళకి వాక్యానుసారంగా వివరించగలగాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను తలుపు నొద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే లోపలికి వస్తాను. మీరు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయినప్పుడు అందరూ తలుపులు బిడాయించుకొని ఉంటే లోపలికి రాలేదా ఆయన? రాలేదా? వచ్చాడు. ఎవరైనా రాయి దొర్లిస్తేనే వచ్చాడా? తనంతట తాను లేస్తే రాయి ఎగిరిపడిందా సమాధిలోంచి? అటువంటి యేసుక్రీస్తు ఈరోజు తలుపు బయట ఎందుకని నిలబడి తట్టుతున్నాడు? లోపలికి చొచ్చుకొని రాగలిగిన వాడు ఆయన. నీ గుండెల్లోకి రాలేడు ఆయన, నీ జీవితంలోకి బలవంతంగా రాలేడు ఆయన. ఒక హిందువుని, ఒక ముస్లింని కావాలంటే మార్చుకోలేడు ఆయన. నో, అది ఆయన పద్ధతి కాదు. హీ క్యాన్ బట్ హీ వోంట్. ఆయన చేయగలడు కానీ చేయడు. అది ఆయన పద్ధతి కాదు. ఆయన మర్యాదస్తుడు. ఆయన మన స్వేచ్ఛకు మర్యాదనిచ్చేవాడు. నువ్వు తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు. ఇంకెవరితోనైనా బలవంతపు మత మార్పిడి సాధ్యమవుతుందేమో కానీ యేసుక్రీస్తు వారితోటి బలవంతపు మత మార్పిడి సాధ్యం కాదు.
అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని అంగీకరించడం కాదు, నన్ను మీరు అంగీకరిస్తే మీరు నా పిల్లలు అవుతారు అంటున్నాడు. యోహాను సువార్త 1:12. బైబిల్ పరిభాష చూడండి. బైబిల్ పరిభాష ఏం చెప్తోంది? నేను మిమ్మల్ని అంగీకరించడం అని చెప్పట్లేదు ఆయన. మీరు నన్ను అంగీకరిస్తే మీరు నా పిల్లలు అగుటకు నేను మీకు అధికారం అనుగ్రహిస్తాను. ఇట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు బలవంతం. ఇది యేసుక్రీస్తుతోటి సాధ్యమయ్యే పని కాదు. మూడవది మన రెస్పాన్స్, అవర్ రెస్పాన్స్ టు పర్సిక్యూషన్. ఈ హింసకు, ఈ శ్రమకు మనం ఎలా ప్రతిస్పందించాలి? మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటేనండి, అవర్ గాడ్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ పర్సిక్యూషన్. మీలోనున్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనం చాలాసార్లు అద్భుతంగా ఆయన ఆరాధిస్తాం. ఆయన ఇట్లాంటోడు అట్లాంటోడు అన్ని అద్భుతంగా చెప్తాం. ఆరాధనలు ఆడిన అబద్ధాలు క్రైస్తవులు ఇంకెక్కడ ఆడరు. కానీ శ్రమ, హింస, కష్టం, కన్నీళ్ళు రాగానే, కడగండ్లు రాగానే మనకు దేవుడు చిన్నపోతాడు. దేవుడిని చాలాసార్లు మనం అనుమానిస్తాం. చూడండి, సమస్య ఏమిటంటే మన దృష్టితో ఉన్న సమస్య ఇది, దృష్టి లోపం ఇది. మన సమస్యల కళ్ళద్దాలు గుండా, మన హింస కళ్ళద్దాలు గుండా, మన కష్టం కళ్ళద్దాలు గుండా, మన శ్రమ కళ్ళద్దాలు గుండా మనం దేవుడిని చూస్తే ఈ బైబిల్ దేవుడు, ఈ అరవీర భయంకరుడైన దేవుడు చిన్నపోతాడు. కానీ దేవుడి కళ్ళద్దాల్లోంచి మీ శ్రమను, మీ హింసను, మీ కష్టాన్ని, మీ కన్నీళ్లను మీరు చూసిన నాడు అవి ఆయన ముందు చిన్నపోతాయి. మీకు గుర్తుందా ఈ సన్నివేశం? వారు సముద్రంలో వెళ్తున్నారు. ప్రభు ఆదమర్చి అమరం పైన నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది, ఉపద్రవం వచ్చి పడింది. పోతుందిలే అనుకున్నారు మొదట, కానీ అది పోలేదు. అంతకంతకు అధికమైంది. పడవ అతలాకుతలమైంది. నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఇక మునిగిపోతాం అనిపించింది వాళ్ళకి. భయంతో బెంబేలెత్తిపోయారు. వాళ్ళు ప్రభువు గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. వాళ్ళు వెళ్ళి ఆయన్ని నిష్ఠూరంగా లేపారు. మేము మునిగిపోతుంటే నీకు తట్టదా, నీకు పట్టదా? మీరు చూడండి, కష్టంలో మనం ఇమోషనల్ అవుతాం. శ్రమ మన మీదకి వచ్చినప్పుడు, హింస మన మీదకి వచ్చినప్పుడు మనం భావోద్రేకంతో నిండిపోతాం. భావోద్రేకంతో నిండిపోయినప్పుడు బుర్ర సరిగా పనిచేయదు. మునిగిపోతే యేసుప్రభు కూడా వాళ్ళతో కలిసి మునిగిపోతాడు కదా, కాదా? ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఎందుకంటే ఇమోషను. కష్టంలో, హింసలో ఏమొస్తుందంటే ముందు ఇమోషను. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళగానే ముందు ఇమోషన్ వచ్చేస్తుంది. తర్వాత మోషన్ ఏం చేయాలని తెలుస్తుంది మనకి. ముందు ఇమోషన్ వస్తుంది. దేవుడు లేచి వాళ్ళని ఎంత ఖచ్చితంగా తిట్టాడంటే, ఆయన కోపం ఎంత కంట్రోల్లో ఉంటుందంటే, అవిశ్వాసులారా అనలేదు ఆయన, అల్ప విశ్వాసులారా అన్నాడు ఆయన. ఎందుకంటే విశ్వాసం లేకపోతే లేపరు. గాబరా పడ్డారంటే పూర్తి విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం ఉంది కానీ ఉండాల్సినంత లేదు. అందుకని అల్ప విశ్వాసులారా అని తిట్టాడు. చాలా ఖచ్చితంగా ప్రెసిషన్తో తిట్టాడు ఆయన. తిట్టిన తర్వాత ఆయన ఆ గాలిని, తుఫాను నిమ్మలపరిచిన తర్వాత, నౌ దే రియలైజ్డ్ హీఈస్ గ్రేటర్ దాన్ దేర్ ప్రాబ్లం. వారి సమస్య కంటే పెద్దవాడు ఈయన. అప్పుడు దాకా దేన్ని చూసి భయపడ్డారు వాళ్ళు? గాలి తుఫాన్ని చూసి, సముద్రాన్ని చూసి భయపడ్డారు. ఇప్పుడు ఎవరిని చూసి భయపడ్డారు? ఈయన ఎవరో అని ఆయన్ని చూసి భయపడడం మొదలెట్టారు. ఈరోజు హింస నొందుతున్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనలకి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మీరు మీ దేవుణ్ణి రోజు అనుభవించండి. హింస రోజు రాదు, హింస అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తుంది. మీరు మీ దేవుణ్ణి రోజు అనుభవించండి, ఏకాంతంగా. యూట్యూబ్ మెసేజ్లు విని కాదు, ఎవరో రాసిన పుస్తకం చదివి కాదు, ఎక్కడికో ఆరాధనకు వెళ్ళి కాదు. మీరు ప్రభువుతో గడిపి ఈ గొప్ప దేవుణ్ణి మీరు రుచి చూచి తెలుసుకోండి. మీరు ఎరగండి ఈయన్ని మీరు అనుభవించి తీరండి. మీకు కష్టం వచ్చిన నాడు, మీకు హింస వచ్చిన నాడు, మీకు శ్రమ వచ్చిన నాడు మీకు ఒకటి అర్థమవుతుంది: యువర్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ పర్సిక్యూషన్. ఇది మొదటి రెస్పాన్స్. రెండవ రెస్పాన్స్, ఆయన ఏం చెప్పాడంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీకు గుర్తుందా యోబు కథ? యోబు కథ గుర్తుందా మీకు బైబిల్లో? యోబుని ఎప్పుడు ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు?
ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఎవరినైతే సైకలాజికల్గా ఎవరైతే యోబును బాధ పెట్టారో, మానసికంగా చిత్రహింసలు పెట్టారో, ఆయన స్నేహితులు విపరీతమైన కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయనకి. దేవుడు రెస్పాండ్ అయ్యే లోపు వీళ్ళే దేవుడి స్థానంలో కూర్చొని యోబుకి అనరాని మాటలని అనేశారు యోబుని. యోబుకి ఏం చెప్పాడంటే, నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నేను నీకు ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇస్తాను. మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు? మిమ్మల్ని హింసించేవారిని మీరు క్షమించాలి. క్షమించాలంటే అది చాలా మామూలు విషయం కాదు. అది సారీ చెప్పినంత ఈజీ కాదు క్షమించడం. అందుకనే ప్రార్థన చేయాలి. నా శత్రువు గురించి నేను ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంతకాలానికి నా శత్రువుని ప్రేమించడం మొదలెడతాను. కొంతకాలానికి నా శత్రువు పట్ల సానుభూతి నాకు తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు ప్రార్థన చేశారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. వారితో మాట్లాడట్లేదు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వై హీ వాజ్ ప్రేయింగ్? హీ వాజ్ ట్రీటింగ్ హిమ్సెల్ఫ్. ఆయన మానవ మాతృడిగా కూడా ఉన్నాడు కనుక, మానవ మాతృడిగా ఆయనకు కూడా ఇమోషన్స్ ఉంటాయి కనుక, ఆ ఇమోషన్స్లో వాళ్ళ మీద కక్ష కార్పణ్యం ఏర్పడుతుంది కనుక ఆయన ప్రార్థనతో దాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన ఈవెన్ సిలువలో ఆయన చనిపోతున్నప్పుడు ఆ చిత్రహింసల మధ్యలో శత్రువు పట్ల కించిత్ ద్వేషం ఆయన మనసులో పొడచూపకుండా ఆయన ప్రార్థనతో ఎదుర్కొన్నాడు దాన్ని. ప్రేయర్ అంటే వెళ్ళి మన వినతి పత్రం దేవుడికి ఇవ్వడం కాదు. ప్రేయర్ అంటే, ప్రభువా నన్ను మార్చు, పరిస్థితికి అనుగుణంగా నా శత్రువుని ప్రేమించే విధంగా, నా శత్రువుని ఎదుర్కొనే విధంగా. అందుకనే ప్రేయర్ షుడ్ బి ఎ సెకండ్ రెస్పాన్స్. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మిమ్మల్ని ఆదరించడానికి ఒక సత్యం మీకు చెప్పాలి నేను. మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకని ఒక దేవుడు మీకున్నాడు. ఈ దేవుడు ఎక్కడో దూరాన్ని కూర్చొని ఇక్కడ మన తలరాతలు రాసే దేవుడు కాదు. ఈ దేవుడు బొమ్మను చేసి ప్రాణం పోసి ఆటలాడించే దేవుడు కాదు. ఈ దేవుడిని ఉన్నావా, అసలు ఉన్నావా అని మనం హింస రాగానే, కష్టం రాగానే పోలీస్ స్టేషన్లో పాట పాడుకునే దేవుడు కాదు ఈయన. ఈ దేవుడు నీకంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పిలాతు ముందు నుంచున్నాడు. ఈ దేవుడు నీకంటే ముందు తప్పుడు కేసులు బనాయిస్తే అనుభవించాడు. అటు మతపరమైన కేసులు, ఇటు రాజకీయపరమైన కేసులు, అన్ని కేసులు తప్పుడు కేసులే పెట్టారు ఆయన మీద. గమనించండి. అందుకనే సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి సూర్యుడు ఉదయించే మధ్యలోనే తీర్పు తీర్చారు. ఆ తీర్పే ఒక చట్ట విరుద్ధమైన తీర్పు. యూదుల చట్టం ప్రకారం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయించేదాకా తీర్పులు తీర్చకూడదు, కోర్టులకి లాక్కూడదు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. కానీ తెల్లారేలోపు తీర్చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది అన్యాయపు తీర్పు అని. ఉదయం ఎక్కువ జనం వస్తారు, ఎవడో ఒకడు యేసుక్రీస్తు వైపు చేరతాడు, తాము అనుకున్న పాచిక పారదు. మనకంటే ముందు ఆయన అవమానం పాలయ్యాడు, మనకంటే ముందు ఆయన అపార్థానికి గురయ్యాడు, మనకంటే ముందు ఆయన సిలువలో మానసిక శారీరక చిత్రహింసను అనుభవించాడు. ఒకే ఒక దేవుడు ఈ ప్రపంచంలో మన బాధను అర్థం చేసుకోగలిగిన, మనతో సహానుభూతిని, సహానుభవమును బాధలో కలిగిన దేవుడు ఒకే ఒక్క దేవుడు. సిఎస్ లూయిస్ అనేటువంటి గొప్ప క్రైస్తవ మేధావి అందుకే ఏమంటాడంటే, నువ్వు సుఖంలో ఉన్నప్పుడు దేవుడు నీ చెవిలో గుసగుసలాడతాడు, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ యువర్ మెగాఫోన్ అంటాడు. ఆయన మైక్లో మాట్లాడతాడు అంటాడు. దేవుని సన్నిధి, సమక్షం, దేవుని యొక్క తోడు నీకు నువ్వు హింసలో ఉన్నప్పుడే మరి ఎక్కువగా లభిస్తుంది. ఈజ్ దేర్ విత్ యూ, హీ కెన్ అండర్స్టాండ్ యూ. మన అనుభూతి తెలియని దేవుడు కాదు ఈయన, మన అవమానాలు, మన అపార్థాలు తెలియని దేవుడు కాదు ఈయన. మనం క్లోజ్ చేసుకుందాం. మీకు ఒక సలహా ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. మనకి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇంకో పని కూడా చేయాలి. ప్రార్థనతో పాటు, దేవుని శక్తితో పాటు మనం ఇంకొక పని కూడా చేయాలి. అదేమిటంటే,
మనం చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ చట్టాన్ని నియమించినవాడు, ఈ చట్టాన్ని నెరవేర్చడానికి, దానిని అమలు చేయడానికి అధికారులను నియమించినవాడు రోమాపత్రిక 13:1-6 ప్రకారం ఈ దేవుడే. సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు దానికంటే ముందు ఒక మాట చెప్పాడు ఆయన. నాకు భూలోకమందును పరలోకంలోనూ సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సర్వాధికారం కింద ఈరోజు ప్రభుత్వాలన్నీ ఉన్నాయి. ఆయన సర్వాధికారం కింద ఈరోజు ప్రభుత్వాధికారులు అందరూ ఉన్నారు. అధికారములన్నీ ఆయన వల్లనే కలిగినవి. ఆయన వలన తప్ప కలిగిన ఏ అధికారం కూడా లేదు. అధికారులకి లోబడ్డాం. ఎందుకు లోపడతామంటే ఆయన ఇచ్చిన అధికారం కాబట్టి. నేను నా ప్రభుత్వాధికారిని ధిక్కరిస్తే నా దేవుణ్ణి ధిక్కరించినట్టు అవుతుంది. కానీ అదే ప్యాసేజ్లో మనకు ఉన్నటువంటి మరొక ఆదరణ ఏమిటంటే, ఆయన నియమించాడు కాబట్టి ఈ చట్టాన్ని, ఈ అధికారుల్ని, చట్టాన్ని మనం వినియోగించుకొని తీరాలి. చాలామంది పాస్టర్లకు ఉన్న మూఢనమ్మకం ఏంటంటే, మనం కోర్టుకు వెళ్ళకూడదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనుకుంటారు. తప్పది. మీ ఇంట్లోకి వచ్చి ఎవరైనా మీ అమ్మాయి చేయబట్టుకుంటే ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అంటారా, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు చూసుకుంటాడు బ్రదర్ అని అంటాం మనం. అని వాట్సాప్లో వైరల్ చేస్తూ ఉంటాం, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. నో, మీరు చట్టాన్ని తెలుసుకోవాలి. పౌలు కనీసం 4 సందర్భాల్లో ఆయన చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. అపోస్తల కార్యాలు 16:37లో ఆయనను పట్టుకొచ్చి బహిరంగంగా చెరసాలలో వేసి రహస్యంగా వదిలిపెడుతున్నప్పుడు ఆయన అబ్జెక్షన్ తెలియజేశాడు. నేను రోమా పౌరుణ్ణి, నన్ను అందరి ముందు అవమానించి అరెస్ట్ చేశావు కదా, మరి ఇప్పుడు చల్లగా వదిలిపెడతానంటున్నావేంటి? కుదరదన్నాడు ఆయన. పౌలు మన మాదిరి. పౌలు మరొక సందర్భంలో అపోస్తల కార్యాలు 22:25లో పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమియుడైన మనిషిని కొరడాలతో కొట్టకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. అప్పటికి ఇంకా విచారణ జరగలేదు, నేరారోపణ రుజువు కాలేదు. ఆయన కేవలం ముద్దాయి మాత్రమే, ఆయన నేరస్తుడు కాదు, నేరస్తుడని నిరూపించబడలేదు. మరి రోమా పౌరుణ్ణి ఇలా చేయొచ్చా అనగానే వాళ్ళు వెంటనే భయపడి, అరే రోమా పౌరుడట్రా అని చెప్పి ఆయనకి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ పెంచారు. జెడ్ కేటగిరీ ఇచ్చారు ఆయనకి. ఆయన చట్టాన్ని వినియోగించుకున్నాడు. మనం చూస్తే 25:16 అందుకు నేను నేరం మోపబడిన వాడు నేరం మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుకుంటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషున్నైనో అప్పగించుట రోమియోల ఆచారము కాదని ఉత్తరం ఇచ్చాను. మళ్ళీ చట్టాన్ని ఉపయోగించుకున్నాడు. అండ్ ఫైనల్గా ఆయన అగ్రిప్ప ముందు, ఆ గవర్నర్ గారి ముందు, రోమా గవర్నర్ ముందు నించున్నప్పుడు వాళ్ళు మొత్తం తీర్పు తీర్చిన తర్వాత ఈయనలో ఎటువంటి దోషం మనకు కనపట్లేదు, నేరం కనపట్లేదు, విడిచిపెట్టేద్దాం అన్నప్పుడు ఒక లిటిగేషన్ వాళ్ళకి దొరికింది. ఆ లిటిగేషన్ వల్ల ఆయన వదిలిపెట్టలేకపోయారు. ఆ లిటిగేషన్ పౌలే పెట్టిన లిటిగేషన్. అది ఏమిటంటే, అది ఇతని మీద ఏ నేరం లేదు, ఇతన్ని విడిచిపెట్టచ్చు, కానీ ఇతను ముందుగానే సీజర్కి అప్పీల్ చేసుకున్నాడు. సీజర్ ది సుప్రీం కోర్టు. సీజర్ కిందకు అప్పీల్ చేసుకున్నాడు ముందుగానే. లోయర్ కోర్టులో విచారణకు రాకముందే సీజర్కి సుప్రీంకోర్టుకి ఆయన అప్పీల్ చేసుకున్నాడు. ఎందుకు అప్పీల్ చేసుకున్నాడు? పౌలుకున్న దుగ్ధ ఏమిటంటే, భారం ఏమిటంటే, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. సీజరు మహాచక్రవర్తికి డైరెక్ట్గా సువార్త చెప్పాలనుకున్నాడు. అందుకనే సుప్రీంకోర్టు జడ్జి ఎవరంటే సీజరు. అందుకని అగ్రిప్పరాజు, ఆ గవర్నర్ గారు చేతులు దులుపుకొని, ఇంక మనం ఏం చేయలేమురా, ఇతను నేరం చేయలేదు కానీ సీజర్ దగ్గరికి పంపించి తీరాల్సిందే. ఆ తర్వాత 1.5-2 సంవత్సరాలకి ఆయన సీజర్ దగ్గరికి వెళ్ళడం, సీజర్కి డైరెక్ట్గా సువార్త చెప్పడం, అప్పుడు శిరచ్ఛేదనంకి గురి కావడం, హతసాక్షి కావడం మనం చూస్తాం. అంటే చట్టాన్ని తన సువార్త పనికి అనువుగా ఉపయోగించుకున్నాడు. మీరు కూడా చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఒకటి, మీరు చట్టాన్ని చదవాలి. ఇంకోటి మీరు పేపర్లు చదవాలి. ప్రతి చర్చికి కనీసం ఒక లాయర్ ఉండాలి. మీ అబ్బాయిల్ని, అమ్మాయిల్ని, మీకు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని డాక్టర్లు, ఇంజనీర్ల కోసం చైతన్య నారాయణలో చేర్పించకండి. మీరేం చేయాలంటే కనీసం ఒక్కడినైనా లాయర్ని చేయండి. మీరు పాస్టర్లు కాబట్టి మీ అబ్బాయిని పాస్టర్ చేయకండి, ఒక్కడినైనా లాయర్ చేయండి.
మీ చర్చి తరఫున పోరాడేవాడు ఒకడు, వ్యాజ్యమాడేవాడు ఒకడు ఉంటాడు. చట్టం దేవుడు నియమించింది. బైబిల్ నుంచే ఈరోజు ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల చట్టాలు వచ్చాయి కనుక చట్టాన్ని నిర్లక్ష్యం చేయకండి. చట్టాన్ని సువార్త పని కోసం, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కోసం కూడా మీరు వాడుకోవచ్చు. మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. అయితే అన్నిటికీ మించి మీ దేవుడు అత్యున్నత స్థానంలో ఉన్నాడన్న సంగతి మీరు తెలుసుకోండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మనం సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సర్వజనులకు మనం వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించాలని చెప్పినప్పుడు ఈ గురుతర బాధ్యత మనకి ఇచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏమిటంటే 20వ వచనము, 18వ వచనము, 19వ వచనం 3 వచనాలు మనం చదివితే మనకి 19వ వచనంలో సువార్త పని అప్పగించాడు. 18వ వచనంలో తన సర్వాధికారం గురించి మాట్లాడతాడు. 20వ వచనంలో తన సర్వ సన్నిధి గురించి మాట్లాడతాడు. సువార్త పనికి వెళ్ళే సువార్థికుడితోటి, దైవజనుడితోటి, దైవజనురాలతోటి, లేక క్రైస్తవులతోటి, విశ్వాసులతోటి వారిపైన ఆయన అధికారం ఉంటుంది, క్రింద వారితో పాటు ఆయన సన్నిధి ఉంటుంది. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. ద రెస్పాన్సిబిలిటీ, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గ్రేట్ కమిషన్ హ్యాపెన్స్ ఆర్ శాండ్విచ్డ్ బిట్వీన్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఆయన సర్వాధికారము, ఆయన సర్వసన్నిధి రెండు మనకున్నాయి. అందుకని మనం లోకంలోకి వెళ్ళి నిలబడి ఎవరినైనా ఎదిరించి మనం స్వార్థ పని చేయగలం. మీరు అనేకులకు మాదిరిగా ఉండగలరు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక, మిమ్మల్ని ప్రోత్సహించును గాక.